అందరికీ నమస్కారం. నాగుల గురించి ఇంకొక పురాణ గాథ తెలుసుకుందాము. కశ్యప మహర్షి భార్యలు కద్రువు, వినత అనమాట. కద్రువు, వినత ఒకసారి కశ్యప మహర్షి అడుగుతారనమాట, మీకు ఎలాంటి పిల్లలు కావాలి అని. అప్పుడు కద్రువు చెప్తుంది, నాకు 1000 మంది పుత్రులు కావాలి, అందరూ శక్తివంతులై ఉండాలి అని చెప్తుంది. అందులో 3 చాలా ప్రశస్తిగాంచిన వాళ్ళు ఆదిశేషువు, వాసుకి, నాగులు అనమాట. ఆదిశేషుడేమో స్థిరత్వంతో ఉండి అందరికీ లోకాన్నంతా ధర్మం చూస్తూ ఉంటాడు, స్థిరత్వం కవిస్తాడు అని చెప్తారు. ఆ ఆదిశేషువే మనకు విష్ణుమూర్తి శయనపాన్పులాగా ఉంటాడనమాట. ఇదే ఆదిశేషుడిని మనం రామాయణంలోని లక్ష్మణ అవతారంగా చెప్తాము అండ్ ద్వాపర యుగంలోని బలరాముడిగా కూడా చెప్తామన్నమాట. నెక్స్ట్ వాసుకి సర్పం గురించి తెలుసుకుందాం. వాసుకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ కొండకి, మందరగిరి పర్వతానికి ఇటు లాగడానికి ఈ సర్పమే తాడుగా వస్తుందన్నమాట. అప్పుడు ఆ సర్పం చుట్టినప్పుడు సరిపోదు, అప్పుడు దాని శరీరాన్ని ఇంకా స్ట్రెచ్ చేసుకుంటుందన్నమాట. అలా స్ట్రెచ్ చేసుకుని ఒక సైడ్ దేవతల్ని, ఇంకో సైడ్ అసురులని చేసుకొని ఉంటుందన్నమాట. ఇది వాసుకి సర్పం విశిష్టత అన్నమాట. నెక్స్ట్ నాగులు. ఇక్కడ నాగుల గురించి మనం తెలుసుకోవాలి. ఈ నాగులు శివుడి మెడలో ఉంటారనమాట. ఇది కాలంకి, మరణానికి, భయానికి ప్రతీక. ఆ భయాన్ని వేసుకున్నవాడు శంకరుడు అయితే, శివుడైతే ఆ భయాన్ని తొలగించేదనమాట ఈ నాగులు. ఇది కాక వినత కుమారుడు గరుడు మనకు తెలుసు కదండి, తల్లి ప్రేమ కోసం. అంటే ఇప్పుడు ఈ వినత అండ్ కద్రువు ఒకసారి ఒక పందెం పెట్టుకుంటారు. ఆ పందెంలో కద్రువు పాపం మోసం చేసే గెలుస్తుంది. అలా గెలిచినప్పుడు దాసీగా వినతని అడుగుతుందనమాట, దాసిత్వం. అప్పుడు ఈ గరుడు తల్లి బాధ చూడలేక అప్పుడు దేవతలు అడిగినప్పుడు, నువ్వు ఈ త్యాగం చేయాలి అని అన్నప్పుడు, అమృతం తీసుకొని రావాలి దేవలోకం నుంచి అని అన్నప్పుడు గరుడు వెళ్ళి తెస్తాడంట. ఇక్కడ తల్లి ప్రేమ గుర్తు అనమాట. గరుడు ఎంతో సర్పజాతిని, తర్వాత ఎంతో తల్లి ప్రేమని చూసుకున్న గరుత్మంతుడు. ఈయన మనకు తెలుసు కదండి, విష్ణుమూర్తి వాహనం అని కూడా మనకు తెలుసు. ఇది నాగుల గురించి తెలుసుకోవాల్సింది. ఇంకొకటి, ఈ పాములు మనం ఇన్ని చెప్పుకున్నాం కదా, ఇన్ని సర్పాల గురించి తెలుసుకున్నాం కదా, ఆదిశేషుడిలో మనకి ఏం కనిపిస్తుంది, ఒక స్టెబిలిటీ తెలుసుకోవాలని ఉంటుంది. అంటే ఒక స్టాండర్డ్, అంటే ఒక గ్రౌండింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వాసుకి అనేది తనకు తను త్యాగం చేసుకుంది. షీ హ్యాస్ సాక్రిఫైస్ చేసుకున్నారు కదండి. వెన్ ఒక పెద్ద కార్యం జరగాలి అని అన్నప్పుడు తనకు తను సాక్రిఫైస్ చేసుకొని ఉంది. నెక్స్ట్ నాగులేమో ఎంత భయం అవ్వని, దాన్ని జయించాలి అన్న హిడెన్ మీనింగ్ మనకు చెప్తున్నారు. గరుడు కూడా తల్లి ప్రేమ గురించి చెప్తున్నారు. ఇట్లాంటి ఎంతో యానిమల్స్ కూడా మనకు ఎన్నో హిడెన్ మీనింగ్స్ మనకు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా మన గురువులు కదండి. ఇవన్నీ మనకు అన్వయించుకోవాలని వీళ్ళందరూ చెప్పారని హిందూ ధర్మం మనకు మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఇదేనండి. అంత గొప్పది హిందూ ధర్మం, హిందూ సంప్రదాయం. శ్రీమాత్రే నమః.